నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ లలిత సారీస్. నేను మీ శారదని. అందరూ బాగున్నారు కదా? నేను కూడా అంతా బాగున్నామండి. ఇవాళ ఎపిసోడ్లో ఫ్యాన్సీ శారీస్ అనమాట. బనారస్ ఫ్యాన్సీ శారీస్, సాఫ్ట్ సిల్క్ అనమాట. ఇవి చాలా బాగున్నాయి. చాలా రీజనబుల్ ప్రైస్లో, చాలా ఈజీ మెయింటెనెన్స్లో క్లాస్గా ఉన్నాయండి ఈ శారీస్. సో ఈ శారీస్ టెంపుల్స్కి, పూజలకి, గిఫ్టింగ్కి ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. హ్యాపీగా ఉంటాయి ఈ శారీస్. సాఫ్ట్గా, లైట్ వెయిట్లో, కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ హైట్ వైజ్ వచ్చేసరికి 46 ఇంచెస్ అండ్ లెంత్ వైజ్ 6.5 మీటర్స్ ఉంటాయి అనమాట. రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది వీటిల్లో. సో ఇవాళ చూపించే శారీస్లో ఓన్లీ త్రీ కలర్సేనండి చూపించేది. ఒకటి మస్టర్డ్, 3 కలర్స్, మస్టర్డ్, ఒకటి ఆరెంజ్, ఇంకొకటి గ్రీన్ అనమాట. సో వీటిల్లోనే డిఫరెంట్ షేడ్స్, అలాగే డిఫరెంట్ డ్యూయల్ టోన్. అన్ని శారీస్ కూడా డ్యూయల్ టోన్స్లో వస్తాయి. డ్యూయల్ టోన్స్ అండ్ బార్డర్స్ డిఫరెన్స్, బట్ ఉండేది మెయిన్ బేసిక్ కలర్స్ వచ్చేసరికి ఈ 3 కలర్సే. సో జాగ్రత్తగా చూడండి. ఏం చేస్తున్నానంటే అన్ని కలర్స్ కూడా ఒకటి, అంటే ఇప్పుడు ఆరెంజ్ చూపిస్తున్నానంటే అన్ని ఆరెంజెస్ ఒకటేసారి చూపిస్తానమాట, అంటే వన్ ఆఫ్టర్ ది అదర్. సో మీరు కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, డిఫరెన్స్ తెలుసుకోవడానికి. అండ్ వీటి వాష్ కేర్ వచ్చేసరికి ఫస్ట్ టైం డ్రై వాష్కి ఇవ్వండి, తర్వాత నుంచి నార్మల్ హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఈ శారీస్ చూపించే ముందు ఇవాళ గివ్ అవే శారీ సాటిన్ క్రేప్ శారీ అండి. చాలా చాలా కంఫర్టబుల్ అండ్ చాలా సక్సెస్ అయిన, చాలా హిట్ అయిన ఫ్యాబ్రిక్ ఇది. సో ఇది ఇవాళ గివ్ అవే శారీ. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా? సో ఇవాళ ఫస్ట్ శారీ అండి, మంచి ఆరెంజ్ అండ్ పింక్, హాట్ పింక్ డ్యూయల్ టోన్ అండి శారీ. పైన బార్డర్ వచ్చేసరికి 2 ఇంచెస్ బార్డర్ ఉంది, గోల్డెన్ జరీ వీవింగ్లో మన హాట్ పింక్ కలర్ పైన. కింద బార్డర్ వచ్చేసరికి 5 ఇంచెస్ బార్డర్ అండి. బార్డర్లో కూడా 2 డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు చూపిస్తున్న బార్డర్ ఏంటంటే మనకి ఈ పైన పికాక్స్, క్రీపర్ వస్తుంది, మ్యాంగో బుటీస్, ఫ్లవర్స్తో చిన్నది ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ క్రీపర్ వస్తుంది అనమాట, విత్ పికాక్స్ అండ్ ఫ్లవర్స్. అండ్ ఈ కింద అంతా ఇలాగ టెంపుల్ డిజైన్ లాగా వస్తుంది, జిగ్జాగ్ లాగా గోల్డెన్ వీవింగ్ వస్తుంది. ఇది ఇక్కడంతా క్రీపర్ మీద పికాక్స్ ఉన్నట్టు వస్తుంది. ఇదంతా కూడా మనకి జిగ్జాగ్ డిజైన్ వస్తుంది. ఇదంతా గోల్డెన్ జరీ వీవింగ్. సో ఇది ఒక బార్డరు. 2 డిఫరెంట్ బార్డర్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకొకటి చూపించేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ ఓవర్ శారీ చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ అండి, అంతా కూడా గోల్డెన్ జరీ వీవింగే. ఓకేనా? సింపుల్ పళ్ళు ఉంటుంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజే వస్తుందండి. మనం కావాలి అనుకుంటే ఏదన్నా చక్కగా ఇలాగా హాట్ పింక్లో ఏదన్నా బనారస్ బ్లౌజ్, వర్క్ బ్లౌజ్ వేసుకున్నామంటే ఇంకా శారీకి తిరిగి ఉండదన్నమాట. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 1550 రూపీస్. సో నెక్స్ట్ వన్ ఆరెంజ్ అండ్ రెడ్ డ్యూయల్ టోన్ అనమాట. ఇది పైన 2 ఇంచెస్ గోల్డెన్ జరీ వీవింగ్, కింద 5 ఇంచెస్ గోల్డెన్ జరీ వీవింగ్ బార్డర్. ఆల్ ఓవర్ శారీ చిన్న చిన్న బుటీస్, సేమ్ బార్డర్ అండి, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అదే. పళ్ళు అండ్ రన్నింగ్ బ్లౌజ్. ప్రైస్ 1550 రూపీస్. నెక్స్ట్ శారీ ఇది కూడా ఆరెంజ్ అండ్ పింకే, బట్ హాట్ పింక్ కాదు, రాణి పింక్ కాంబినేషన్ అనమాట. అండ్ ఇన్ ద ఫస్ట్ శారీ చూపించాను కదా, అందులో ఈ డ్యూయల్ టోన్లో పింక్ ఎక్కువ డామినేట్ చేసిందండి. ఇందులో ఏంటంటే ఆరెంజ్ ఎక్కువ డామినేట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో స్లైట్ డిఫరెన్స్ అంతే. ఈ ఆరెంజ్ అనేది కూడా బ్రైట్ ఆరెంజ్ కాదు, కొద్దిగా మస్టర్డ్ షేడ్ మిక్స్ అయిన ఆరెంజ్ అనమాట. చూపిస్తున్నవన్నీ కూడా సేమ్ బార్డర్, బార్డర్లో ఏం డిఫరెన్స్ లేదు, పింక్ షేడ్ ఒకటే డిఫరెంట్ అంతే. పళ్ళు అండ్ బ్లౌజ్. ఇవి ట్రాన్స్పరెంట్గా కూడా ఉండవండి, సింగిల్స్లో కావాలన్నా కూడా సింగిల్ లేయర్లో కూడా వేసుకోవచ్చు. ప్రైస్ 1550 రూపీస్. నెక్స్ట్ శారీ ఆరెంజ్ విత్ రెడ్ కాంబినేషన్. సేమ్ కాంబినేషన్ చూపించాను, బట్ ఈ బార్డర్ డిఫరెంట్గా వచ్చింది. చూసారా? సెకండ్ టైప్ ఆఫ్ బార్డర్ అండి ఇది. దీనికి ఏంటంటే మనకి కింద ఫ్లోరల్ డిజైన్ క్రీపర్ వచ్చింది, క్రీపర్ డిజైన్లో ఫ్లవర్ డిజైన్ అనమాట. సో పికాక్స్ అవేమీ ఉండవు దీంట్లో, ఫ్లవర్స్ అండ్ బడ్స్ ఉంటాయి. అండ్ బార్డర్స్ కూడా ఇలా క్రీపర్స్తో లైన్స్గా కడ్డీ జరీ బార్డర్ ఇలా అంతా 5 ఇంచెస్ బార్డర్ వచ్చింది. సో ఇందులో మనకు ఆ జిగ్జాగ్ డిజైన్ అనేది లేదు.
ఇదంతా కూడా గోల్డెన్ జరీ వీవింగే. అండ్ ఆల్ ఓవర్ శారీ దీనికి కూడా చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ ఉన్నాయండి గోల్డెన్ జరీ వీవింగ్లో. సో రెస్ట్ ఆల్ సేమ్, జస్ట్ ఈ బార్డర్ అనేది డిఫరెంట్. పైన 2 ఇంచెస్, కింద 5 ఇంచెస్ బార్డర్. సేమ్ పళ్ళు జరీ లైన్స్తో. అండ్ బ్లౌజ్ ప్రైస్ 1550 రూపీస్. సో ఈ శారీస్కి ఐరన్ మాత్రం కంపల్సరీ అండి. ఆరెంజ్ విత్ హాట్ పింక్, రాణి పింక్ కాంబినేషన్ అండి. హాట్ పింక్ కాదు, రాణి పింక్ కాంబినేషన్ అనమాట. మీకు పట్టు చీరల్లో వస్తుంది ఎక్కువ ఈ పింక్. సో ఇది బార్డర్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను చూసారా, అది వితౌట్ పీకాక్స్ ఉన్నది. 5 ఇంచెస్ బార్డరు, పైన 2 ఇంచెస్ బార్డరు, ఆల్ ఓవర్ సారీ గోల్డెన్ జరీ బుటీస్. సో మీకు నాకు తెలిసి ఆరెంజ్లోనే 4 to 5 షేడ్స్ అవి డిఫరెంట్గా చూపించినట్టున్నాను. పళ్ళు అండ్ బ్లౌజ్ ప్రైస్ 1550 రూపీస్. నెక్స్ట్ వన్, ఇప్పుడు కాంబినేషన్ అంతా రామా బ్లూ అండ్ రామా గ్రీన్ కాంబినేషన్స్లో చూపిస్తున్నాను. సో శారీ డ్యూయల్ టోన్ వచ్చేసరికి రామా గ్రీన్ అండ్ రామా బ్లూ డ్యూయల్ టోన్లో వస్తుందండి. అన్నిట్లలో కూడా ఈ గోల్డెన్ జరీ ఉండటం వల్ల కొద్దిగా గోల్డెన్ షైనింగ్ కూడా వస్తుందన్నమాట. సో పైన 2 ఇంచెస్ బార్డరు, కింద రామా బ్లూ పైన మనకి అంతా గోల్డెన్ జరీ వీవింగ్ వచ్చింది. ఇది జిగ్జాగ్ బార్డర్ డిజైన్ అనమాట, విత్ పీకాక్స్. పళ్ళు అండ్ బ్లౌజ్ ప్రైస్ 1550 రూపీస్. నెక్స్ట్ వన్ అండి, సేమ్ కలర్ కాంబినేషన్ రామా బ్లూ విత్ రామా గ్రీన్, బార్డర్ డిఫరెంట్ అనమాట. ఓకేనా, అంతా సేమ్. పళ్ళు అండ్ బ్లౌజ్ ప్రైస్ 1550 రూపీస్. నెక్స్ట్ వన్ రామా గ్రీన్ విత్ గోల్డ్ డ్యూయల్ టోన్ అనమాట. ఇది దీనికి డార్క్ పికాక్ గ్రీన్ కాంబినేషన్లో బార్డర్ వచ్చింది. శారీ అంతా గ్రీన్ అండ్ గోల్డ్ డ్యూయల్ టోన్. పైన 2 ఇంచెస్ బార్డర్, కింద 5 to 6 ఇంచెస్ బార్డర్, జిగ్జాగ్ డిజైన్. ఇది పికాక్ గ్రీన్ మీద వచ్చిందండి. ఇది పళ్ళు అండ్ చూడండి ట్రాన్స్పరెంట్గా కూడా లేదు, సింగిల్స్లో వేసేసుకోవచ్చు. అండ్ బ్లౌజ్ ప్రైస్ 1550 రూపీస్. ఇది గ్రీన్ విత్ గోల్డే జ్యువెల్ టోన్ శారీ బాడీ. బార్డర్ వచ్చేసరికి మాత్రము బాటిల్ గ్రీన్ కలర్ అండి. చూసారు కదా, చాలా చాలా బాగున్నాయి శారీస్ మాత్రము. పట్టు చీరలకి ఏమాత్రం తీసుకోవు. మంచి బ్లౌజ్ కనుక డిఫరెంట్గా వేసుకున్నాము అంటే కాంట్రాస్ట్ కలర్ బార్డర్ కలర్తో చాలా కాస్ట్లీ శారీ లాగా ఉంది అండి అసలు. అండ్ చక్కగా వాష్ కూడా నార్మల్ హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు, కాబట్టి ఐరన్ ఒక్కటి అవసరం పడుతుంది. ఖచ్చితంగా ఐరన్ అయితే ఉండాల్సి వస్తుంది. పళ్ళు అండ్ వీటితో లెహెంగాస్ స్టిచ్ చేయించినా కూడా పిల్లలకి చక్కగా, ఎందుకంటే డ్రై వాష్ ఉండదు కదా, నార్మల్ హ్యాండ్ వాషే కాబట్టి లంగా స్టిచ్ చేయించేసి మంచి ఓణి హాఫ్ శారీ ఏదన్నా తీసుకున్నాం, డిఫరెంట్గా తీసుకుని డిజైన్ చేసుకున్నాము అంటే చాలా చాలా బాగుంటుందండి. ఇది మనకి తక్కువ బడ్జెట్లో మంచి ఎక్స్పెన్సివ్గా చాలా బాగా ఉంటుందన్నమాట. బ్లౌజ్ ప్రైస్ 1550 రూపీస్. నెక్స్ట్ వన్ మెహందీ గ్రీన్ విత్ నేవీ బ్లూ కాంబినేషన్ అండి. సో శారీ అంతా మెహందీ గ్రీన్ నేవీ బ్లూ కాంబినేషన్లో వస్తుంది. పైన బార్డర్ 2 ఇంచెస్ బార్డర్, కింద 5 to 6 ఇంచెస్ బార్డర్. ఇది వితౌట్ పీకాక్స్ డిజైన్ అనమాట బార్డర్. పళ్ళు అండ్ బ్లౌజ్ ప్రైస్ 1550 రూపీస్. నెక్స్ట్ వన్ అండి, మెహందీ గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట ఇది. సో శారీ బాడీ వచ్చేసరికి మెహందీ గ్రీన్ అండ్ గోల్డ్ డ్యూయల్ టోన్లో ఉంది. బ్లాక్ థ్రెడ్ కూడా ఉంటుంది. అండ్ పైన 2 ఇంచెస్ బార్డర్, కింద 5 to 6 ఇంచెస్ జిగ్జాగ్ బార్డర్ బ్లాక్ కలర్ పైన. ఇంక ఇదైతే అసలు అదిరిపోతుందండి. హాఫ్ శారీకి మంచి చిన్న చిన్న బుటీస్ ఉండే బ్లాక్ కలర్ బ్లౌజ్ తీసుకుని కుట్టించుకుని రా సిల్క్, అలాగే బ్లాక్ ఓణీ తీసుకుని దానికి మంచి గోల్డెన్ లేస్ అవి వేసి చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఎవరికన్నా అలాగా కావాలి అన్నా కూడా మేము చేసిస్తాము, మెజర్మెంట్స్ ఇచ్చారంటే కనుక. పళ్ళు అండ్ బ్లౌజ్ ప్రైస్ 1550 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, నేను కట్టుకున్న కలర్ కాంబినేషనే మస్టర్డ్ విత్ మరూన్ డ్యూయల్ టోన్ అనమాట. పైన బార్డర్ 2 ఇంచెస్ బార్డర్,
కింద బార్డర్ 5 to 6 ఇంచెస్ జిగ్జాగ్ డిజైన్ విత్ పికాక్ బుటీస్తో వచ్చేది. ఆల్ ఓవర్ శారీ మనకి మరూన్ అండ్ మస్టర్డ్ జ్యువెల్ టోన్లో ఉంది విత్ గోల్డెన్ జరీ బుటీస్. పల్లు అండ్ బ్లౌజ్. ప్రైస్ 1550 రూపీస్. సో వాటి లాస్ట్ శారీ నేను కట్టుకున్నదండి. సేమ్ మస్టర్డ్ విత్ మరూన్ కాంబినేషన్, ఇది కూడాను జ్యువెల్ టోన్లో. బార్డర్ డిఫరెంట్గా వచ్చిందనమాట. ఇది ఫ్లోరల్ డిజైన్ బార్డర్, జిగ్జాగ్స్ లేకుండా. ఓకేనా? సేమ్ పల్లు అండ్ రన్నింగ్ బ్లౌజ్. ప్రైస్ 1550 రూపీస్. సో చూసేసారు కదండి వాటి శారీస్ అదిరిపోయాయండి, ఒకదాన్ని మించి ఒకటి. అంటే షేడ్స్ సేమ్ అంటే కలర్స్ సేమ్ ఉండొచ్చు, బట్ షేడ్స్ అండ్ బార్డర్స్లో డిఫరెన్స్ వచ్చింది. ప్రతి ఒక్క శారీ కూడా చాలా చాలా బాగుంది. అండ్ హాఫ్ శారీస్కి అయితే ఇంకా అసలు తిరుగు ఉండదండి. సో నాకు బ్లాక్ పిచ్చి కాబట్టి బ్లాక్ బార్డర్ రాగానే నేను ఊహించేసుకుని దానికి మీకు వెంటనే ఇమీడియట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ప్రతి ఒక్క శారీకి చాలా చాలా బాగుంటుందండి. ఏంటంటే మనము ఎంత బడ్జెట్ పెట్టగలుగుతాము అనే దాన్ని బట్టి దాన్ని డిజైన్ చేయడానికి ఉంటుందన్నమాట. దీన్నే మనము చాలా డిఫరెంట్గా, అంటే కొద్దిగా కాస్ట్ పెట్టగలము అనుకుంటే మంచి బ్లౌజ్ వర్క్ చేయించుకుని, అలాగే చున్నీకి కూడా అలాగే వర్క్ లేదా లేస్ అవన్నీ చేసుకుని కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట మన బడ్జెట్ ప్రకారం. సో అలా ఎవరికన్నా కావాలి అన్న ఐడియాస్ ఇస్తాను, లేదు చేయించి పెట్టమన్నా మీరు మెజర్మెంట్స్ ఇచ్చారంటే అలా చేయించి కూడా పెడతాను. మీ బడ్జెట్ ప్రకారం దాన్ని మనము చేయించుకోగలుగుతాం అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం అండి, నచ్చిన శారీది వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టండి. గూగుల్ పే, ఫోన్పే ఆర్ పేటిఎం ద్వారా స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి పేమెంట్ చేసి శారీని మీ సొంతం చేసుకోండి. అలాగే శారీస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వేరే వెరైటీ ఆఫ్ శారీస్తో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్. సో వీటిని లెహెంగాస్గానే కాకుండా శారీస్గా కూడా, ఇప్పుడు ఇది కంప్లీట్లీ ట్రెడిషనల్ లుక్ ఉంది కదా, దీన్ని కొంచెం డిఫరెంట్గా ఫ్యాన్సీగా కూడా చేసుకోవచ్చు అనమాట. దీనికి కూడా ఇప్పుడు మంచి లేస్ వేసుకోవచ్చు, గోల్డెన్ జరీ లేస్, చాలా వెరైటీస్ వస్తున్నాయి కదా. ఎంతో పెద్ద స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. దీనికి కూడా ఇక్కడ లేస్ వేసుకోవచ్చు. అదే లేస్ని మళ్ళీ మనం బ్లౌజ్కి యూజ్ చేయొచ్చు. దాని ద్వారా ఏమవుతుందంటే కొంచెం ఫ్యాన్సీ లుక్ వస్తుందన్నమాట. సో కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకుని, అంటే మన బార్డర్ కలర్లో బ్లౌజ్ తీసుకుని అదే లేస్ని ఆ బ్లౌజ్ స్లీవ్స్ కూడా వేసుకోవచ్చు. అలా చాలా ఐడియాస్ అండి. అదంతా మనము కొద్దిగా టైం స్పెండ్ చేయాలి, మనీ స్పెండ్ చేయాలి. సో రొటీన్గా ఉండే శారీస్ని కూడా మనం కొద్దిగా డిఫరెంట్గా చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఎవరికైనా కావాలి అంటే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను.